మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడం పట్ల బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మెడ లక్ష్మీ నరసింహారావు ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. కోరుట్ల బస్టాండ్ నుండి తిప్పాపురం తెలంగాణ చౌక్ వరకు వందలాది మంది కార్యకర్తలతో భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు. తప్పుడు కేసులతో విచారణల పేరుతో కేసీఆర్ ను ఇబ్బంది పెట్టడం తెలంగాణ ప్రజలను అవమానించడమేనని ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టి కేవలం ప్రతిపక్ష నేతలపై కక్ష సాధించడమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఈ ప్రజాస్వామ్య పోరాటంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని చెల్మెడ లక్ష్మీ నరసింహారావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, నాయకులు నిమ్మశెట్టి విజయ్, రామతీర్థపు రాజు, ఏనుగు తిరుపతి రెడ్డి, నారాల శేఖర్ తో పాటు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమ నాయకులు, తెలంగాణను సాధించిన మన తెలంగాణ గాంధీ ముఖ్యమంత్రి అయిన మన నాయకుడు కేసీఆర్ గారి పైన గతంలో 10 సంవత్సరాల ముఖ్యమంత్రి చేసి ప్రజలలో మంచి పేరు తెచ్చుకున్నాక ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణను అమలు చేసుకొని 420 సీట్ మాటలు చెప్పి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదలాం చేయడానికి కొరకై ఒక సిట్టు దర్యాప్తు సంస్థను పెట్టి ఫోన్ ట్యాబుల కేసులో అనవసరంగా ఆయనను టీఆర్ఎస్ పార్టీని బదలాం చేయడానికి చేస్తున్న కార్యక్రమంలో ఈరోజు వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ టీఆర్ఎస్ పార్టీ చెల్మెడ లక్ష్మీ నరసింహ గారి నాయకత్వంలో పట్టణ శ్రేణులం ఇలా నల్ల రిబ్బన్లు కట్టుకొని ఇలా నిరసన కార్యక్రమం చేపట్టినాం. దయచేసి ప్రజల క్షేమం కొరకు ప్రజల ఆకాంక్ష మేరకు ముట్టడి తెచ్చుకున్న తెలంగాణ మహనీయులు మరి తెలంగాణ బాపు కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత తొలి ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు తెలంగాణ కొత్త రాష్ట్రమైన మరి భారతదేశంలో అన్ని రంగాల్లో అత్యున్నత స్థాయికి తీసుకుపోయిన నాయకులు ఎవరంటే కేసీఆర్ గారు. ఇవాళ కక్షపూరిత ఆలోచనతోనే ముఖ్యమంత్రి గారు వారిని కించపరచాలి, ఏదో విధంగా మరి హ్యూమిలేట్ చేయాలనే ఉద్దేశంతోనే వారికి నోటీస్ ఇవ్వడం జరిగింది. దీన్ని మేము బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గం పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఒకటి ఆలోచించాలి, మొన్న 2 మంత్రులు పోయి ఎర్రబెల్లి పోయి మరి సమ్మక్క సారకు రావాలని ఆహ్వానించడము, మొన్న పోలీసులు కూడా మరి నోటీస్ ఇచ్చిన తర్వాత మరి నాకు వీలు కాదు అఫిడవిట్లో నీ అడ్రస్ మన నందినగర్లో ఉందని చెప్తే మీకు ద్వంద్వ వైఖరికి పోలీసు వాళ్ళకని చెప్తా ఉన్నాను.